నాయకుడంటే ముందుండి నడిపించేవాడు. యుద్ధ వ్యూహంతో పాటు సుపరిపాలన అందించేవారు మహానాయకులు. అన్ని వర్గాలకు సంక్షేమం, అన్ని రంగాల్లో అభివృద్ధి, సామాజిక న్యాయంతో సమాజ అభ్యున్నతికి కళ్లకు కట్టి చూపిస్తే మనసున్న మహానేతలు అవుతారు. అలాంటి అసలు సిసలైన డైనమిక్ లీడర్ అతను. హిస్ నన్ అదర్ దాన్ వైఎస్ జగన్. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మానమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. Why AP needs YS Jagan? Why he is a CM factor? జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. For the people, of the people, by the people. విశ్వసనీయతే శ్వాసగా ముందడుగు. జనంతో జగన్, జగన్తో జనం. విధానమే నినాదంగా, నినాదమే విధానంగా, విశ్వసనీయతే ప్రధానంగా, సకల జనుల సంక్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రతి రంగంలో సంచలన మార్పు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ లో విజనరీ మార్క్. పాదయాత్ర మొదలు పరిపాలన వరకు జనమే కుటుంబంగా జగన్మోహన ముద్ర. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. 5 సంవత్సరాలు మీరు అప్పుడు శ్రీకాకుళం పాదయాత్ర సందర్భంగా మనం ఇంటర్వ్యూ చేసాం. ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ విధానం, అదేవిధంగా అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అనేది ఆ రోజు ప్రజలందరికీ అర్థమైంది. తద్వారా మీరు అధికారంలోకి వచ్చారు. చాలా వాటిని అప్పుడు చెప్పిన వాటిని అన్నింటిని ఇంప్లిమెంట్ చేశారు. ఈ 5 సంవత్సరాల తర్వాత మీ సక్సెస్ని ఎంతవరకు చూస్తూ ఉన్నారు? ఎంత పర్సంటేజీ కంప్లీట్ చేశారు మీరు పాదయాత్రలో కానీ మీ పరిపాలనలో? అనుకున్నవన్నీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగారు? పాదయాత్రలో చూసిన సమస్యల నుంచి ఆ సమస్యలకు సొల్యూషన్ వెతుకుతూ ఆ వెతికిన ఆ సొల్యూషన్లను మేనిఫెస్టోలో చాలా డీటెయిల్డ్గా కూడా పెట్టాము. పెట్టిన తర్వాత దేవుడి దయతో ప్రజలందరి ఆశీస్సులతో నేను ఈరోజు సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. చెప్పిన ప్రతి హామీని సొల్యూషన్స్ వెతుకుతూ ఇంప్లిమెంటేషన్ లేక తీసుకొస్తూ చెప్పిన ప్రతి హామీని నెరవేర్చగలిగాము అని సగర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఎన్నికలంటే రాజకీయ కురుక్షేత్రమే. ఎవరికైనా సరే అధికారమే లక్ష్యం, మేనిఫెస్టోనే మార్గం, పవరే పరమావధిగా హామీల వర్షం కురిపించడం రాజకీయ నైజం. కానీ విశ్వసనీయతే శ్వాసగా వైసీపీ జెండాను రెపరెపలాడించిన తన నైజం అలాంటిది కానే కాదని రుజువు చేశారు జగన్. మేనిఫెస్టో అంటే ఎప్పుడు కూడా గతంలో మనం ఏం చూసేవాళ్ళం, ఎన్నికలప్పుడు రంగురంగుల మేనిఫెస్టోలు చెప్పేవాళ్ళు, అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఎక్కడుంది అని అంటే కూడా కనిపించుకోకుండా చేసే పరిస్థితి, చెత్తబుట్టలో వేసే పరిస్థితి. ఫస్ట్ టైం ఒక మేనిఫెస్టో అంటే దానికి శాంక్టిటీ అనేది ఎప్పుడు వచ్చిందని అంటే ఈ 59 మంత్స్లోనే అని చెప్పి తలెత్తుకొని చెప్పగలగచ్చు. ఎందుకనంటే ప్రతి సంవత్సరం ఈ మేనిఫెస్టోను ప్రజల దగ్గరికి పంపించాం. ప్రతి సంవత్సరం అమ్మ మీరే టిక్కు పెట్టండి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇవన్నీ మేనిఫెస్టోలో చెప్పాం. చెప్పినటువన్నీ జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అని. ఫస్ట్ ఇయర్ ప్రాబబ్లీ 85, 86, 87% జరిగితే ఈరోజు 99% ఆఫ్ ది మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి ఆశీస్సుల కోసం పోగలిగే ఒక గొప్ప పరిస్థితిని, ఒక గొప్ప వ్యవస్థలో మార్పును తీసుకురాగలిగాం. క్రెడిబిలిటీ, విశ్వసనీయత అన్న ఈ పదాలకు అర్థం ఏమిటి అని చూపించగలిగాం. రైతు రుణమాఫీ చేస్తామని ఒక్క హామీ ఇచ్చి ఉండుంటే 2014లో అధికారం చేజిక్కేది.
ఎవరెన్ని చెప్పినా ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చే ప్రసక్తే లేదన్న ఆయన పట్టుదల క్రెడిబిలిటీ అన్న మాటకు బెంచ్ మార్క్ గా నిలిచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, యువత, మహిళలు సకల వర్గాలకు సమ ప్రాధాన్యమిస్తూ అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలను చేరువ చేస్తూ 5 ఏళ్ల పాలన మరో మైల్ స్టోన్. మీరు అంటున్నారు 59 నెలల్లో మీరు మోస్ట్ హ్యాపీయెస్ట్ పథకం కావచ్చు, హ్యాపీయెస్ట్ సందర్భం కావచ్చు, సంతృప్తినిచ్చిన పాయింట్ ఏంటి? ఎవ్రీథింగ్, ప్రతి అంశము సంతోషాన్ని ఇస్తుంది, ప్రతి అంశము సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అది ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక సొల్యూషన్ వెతుకుతూ ప్రజలకు ఆ రోజు నేను పాదయాత్రలో నేను గమనించింది, నేను చూసింది, ఆ రోజు మీరు అడిగితే కూడా నేను చెప్పింది కూడా అదే చెప్పాను. అన్ని మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్, ఈ మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ అనేది ఇవ్వగలిగితే, పెన్షన్ ఫర్ ఇన్స్టెన్స్ అర్హత ఉండి కూడా ఇవ్వని పరిస్థితి, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, లంచం ఇస్తే కానీ పనులు జరగని పరిస్థితి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. అధ్వానమైన పరిస్థితుల్లో స్కూళ్ళు, పిల్లల చదువులు, ప్రైవేట్ స్కూళ్ళకు వీళ్ళు ఎప్పుడు కాంపిటీషన్లో లేరు, గవర్నమెంట్ స్కూళ్ళు. ఇవన్నీ కూడా ఏదైతే కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కనిపించే మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్. ఈ కనిపించే మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్స్కు సొల్యూషనే మన పాలన, ఈ 59 నెలల మన పాలన. అందుకే వస్తూనే ఫస్ట్ పాలన మీద ప్రక్షాళన చేస్తూ అడుగులు వేశాం. వచ్చిన జూన్లో ప్రమాణ స్వీకారం చేశాం. ఐ థింక్ ఇఫ్ మై మెమరీ ఈస్ రైట్, ఐ థింక్ బై ఆగస్ట్ వీ హ్యాడ్ వాలంటీర్ సిస్టమ్ అప్ అండ్ రన్నింగ్. అండ్ బై అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికల్లా సచివాలయ వ్యవస్థను కూడా తీసుకొచ్చి అది కూడా మొత్తం రిక్రూట్మెంట్ అన్నీ కంప్లీట్ చేసి ఒక వ్యవస్థను గ్రామ స్థాయిలో నిలబెట్టగలిగాం. ఈ వ్యవస్థల ద్వారా ప్రతి పథకము కూడా అర్హతే ప్రమాణికంగా సాచ్యురేషన్ పద్ధతిలో మనవాడు తనవాడు అనే తేడా పక్కన పెట్టి కరప్షను, వివక్ష అన్నిటివి సిస్టంలో లేకుండా చేస్తూ ప్రతి అడుగు కూడా చేయగలిగాము. సచివాలయాల ద్వారా, వాలంటీర్ల ద్వారా చేసి చూపించగలిగాము. సో ప్రతి మ్యాన్ మేడ్ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ సమస్య ఎందుకు వచ్చింది అని థరోగా దాన్ని సొల్యూషన్ వెతుకుతూ మేనిఫెస్టో తయారు చేసాం. ఇన్ఫాక్ట్ మేనిఫెస్టోలోనే ఇవన్నీ నేను పెట్టా. ఆ టైంలోనే మై బ్రెయిన్ వాజ్ ఫంక్షనింగ్. సొల్యూషన్ ఏమిటి అని. పాదయాత్రకు మీనింగ్ ఏమిటి? కష్టం చూసినప్పుడు ఆ కష్టాన్ని ఏ రకంగా మనం రిపేర్ చేయాలి అని. సో ఆ కష్టాలను రిపేర్ చేస్తూనే ఈ 59 నెలల ప్రయాణం జరిగింది. ఎన్నికల రణక్షేత్రంలో యోధ, పరిపాలనలో మనసుతో కూడిన మేధ, అక్క చెల్లెమ్మలకు, అవ్వతాతలకు ఆసరా, బడుగు బలహీన దళిత మైనార్టీ సకల జనులకు గుండె నిండా ప్రేమతో కొండంత భరోసా. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. భావితరం భవితకు వెలుగు వెన్నెలద్దిన చల్లని మేనమామ, నాడు నేడు బడిబాట మాట తీరే మారెను చూడు. ఏం చదువుతున్నావమ్మా? I'm studying 10th class, sir. 10th class చదువుతున్నాం. Yes, sir. You want to share your experience, ma? Yes, sir. Good, go ahead. First of all, thank you for giving this beautiful opportunity to me, sir. Well, really, sir, you launched a beautiful program, Amavari, sir. You are the one and only chief minister that I ever seen who implemented all your promises, sir. You implemented all your promises, sir. You're such a great personality, sir. I am so glad to express my delightful greetings to you, sir. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, హార్వర్డ్, MIT, స్టాన్ఫోర్డ్, LSE ఇటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన కోర్సెస్ అవి ఆన్లైన్లో మన కరికులంలో మన డిగ్రీస్లో
అనుసంధానం. వీటి సర్టిఫికెట్స్ ఇచ్చేది వాళ్ళు. 15 ఏళ్ళ తర్వాత ఆ పిల్లాడు ఐబీ సర్టిఫికెట్తో, గవర్నమెంట్ స్కూల్ పేద పిల్లాడు, ఐబీ సర్టిఫికెట్తో వచ్చి 10th క్లాస్ పాస్ అయ్యి డిగ్రీకి వచ్చేసరికి 30% 40% ఆఫ్ హిస్ కరికులంలో కోర్సెస్ ఆ రకమైన ఇంటర్నేషనల్ LSE, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి సర్టిఫికెట్లతో సర్టిఫై చేసిన కోర్సులు డిగ్రీలతో ఉద్యోగం కోసం అప్లై చేస్తే కెన్ యూ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ యూ విల్ గెట్? దిస్ ఈజ్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈరోజు ప్రతి పైసా మనం పిల్లాడి మీద, పాప మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ సీడు పెద్దదై ఒక వృక్షం అవుతే పేదరికం అనేది మటుమాయమైపోతుంది. దట్ ఈస్ కాల్డ్ విజన్. దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. దట్ ఈస్ కాల్డ్ అభివృద్ధి. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్, ఇవన్నీ నేను చెప్పిన దానికి అన్నిటితో పాటు దిస్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్. ప్యూరిటీ ఇన్ హార్ట్, క్లారిటీ ఇన్ మైండ్, సిన్సియారిటీ ఇన్ యాక్షన్. జగన్ తెచ్చిన, జనం మెచ్చిన నవరత్నాల వెనుక ఆణిముత్యాలు ఇవే. ప్రజలకు మంచి చేయాలనే తపన, ఆ దిశగా చేపట్టాల్సిన విధానాలపై స్పష్టత, పథకాల అమలులో పారదర్శకత. ఓవైపు అభివృద్ధి, సంక్షేమం, మరోవైపు 100 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త సంస్కరణల పథం. అందుకు నిదర్శనమే భూములపై రైతులకు, యజమానులకు సర్వ హక్కులు కల్పించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించి. మొత్తం అంతా ఈ భూములంతా కొట్టేయబోతున్నారు, దోచుకెళ్ళబోతున్నారు అని ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. యాజ్ ఎ సీఎం మీరు ఏం చెప్పగలుగుతారు? ప్రజలకు ఏం ఇన్సూరెన్స్ ఇవ్వగలుగుతారు ఈ పర్టికులర్ ఇష్యూ మీద? బేసిక్లీ ప్రజల మనోభావాలతో ఈ మాదిరిగా అబద్ధాలు చెబుతూ, రాజకీయ స్వార్థంతో ఇలా చేయడం అన్నిటికన్నా దారుణమైన పని. ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో దట్ వీ విల్ బీ సూయింగ్ దెమ్. ఎందుకంటే ఇది చాలా తప్పు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి? పేరులోనే ఉంది టైటిలింగ్ యాక్ట్ అంటే మీ భూముల మీద మీకు హక్కులు ఇచ్చే కార్యక్రమం, మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించే కార్యక్రమమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈరోజు మీరు భూములు కొంటారు, మీ రికార్డ్స్ కరెక్ట్గా మీరు కొన్న భూములు పత్రాలు కరెక్టా కాదో మీకు కరెక్ట్ అవునా కాదో తెలియదు. రేపొద్దున మీరు కొనిన తర్వాత ఇంకొకడు నాది ఈ ల్యాండ్ అని చెప్పి ఇంకొకడు వస్తాడు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే దానికి నువ్వు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతారు, కోర్టుల చుట్టూ తిరుగుతారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ కన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇక్కడే చాలామందికి డౌట్లు వస్తున్నాయి. సర్వే అంటూ చేస్తే ఆ భూమి నాది కాకుండా అయిపోతుందేమో, సర్వే చేస్తే ఇంకోళ్ళ పేరు మీద వస్తుందేమో, సర్వే అయిపోయిన తర్వాత మనకి టైటిల్ రికార్డ్ చేసి ఇచ్చేటప్పుడు ఓన్లీ జిరాక్స్ కాగితాలు ఇస్తారేమో, జిరాక్స్ కాగితాలు ఇస్తే నా ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఇలాంటి అనుమానాలన్నీ వస్తున్నాయి. బీయింగ్ ఏ సీఎం లేకపోతే ఈ రిఫార్మ్స్కి సంబంధించిన ఆలోచన చేసి తీసుకొస్తున్న ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధిగా, అధినేతగా మీరు ప్రజలకు ఏమే ఇన్సూరెన్స్ ఇవ్వగలుగుతారు? ఒక లేమెన్ ఉంటాడు, ఆ లేమెన్కి ఏం భరోసా ఇవ్వగలుగుతారు? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రజని, 2 things. ల్యాండ్కి సంబంధించి సర్వే, ల్యాండ్కి సంబంధించి సరిహద్దురాలు వాళ్ళ సమక్షంలోనే పెట్టి వాళ్ళ భూములు డిమార్కేట్ చేసి డాక్యుమెంట్స్ వాళ్ళకే ఇస్తారు ఇన్ ఫిజికల్ ఫామ్. దిస్ ఈజ్ సెపరేట్ యాక్ట్, దిస్ ఇస్ సెపరేట్ స్టోరీ. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కూడా గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసి గొప్ప వెసులుబాటును కూడా తీసుకొచ్చినాం. గ్రామ సచివాలయాలు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కింద పనిచేసే గొప్ప మార్పు కూడా తీసుకొచ్చాం. నేను భూములు కొనుక్కుంటే నేను నష్టపోతే ఇన్సూరెన్స్ కూడా నాకు వస్తుంది. దట్ ఈస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది సెపరేట్ స్టోరీ. అది ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ కావాలి. 17,000 రెవెన్యూ గ్రామాల్లో పూర్తిగా ప్రతి రైతుకు కూడా ఈ సర్వే కార్యక్రమాలన్నీ కూడా ప్రతి భూ యజమానికి కూడా కంప్లీట్ చేసి ఆ డాక్యుమెంట్స్ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దాన్ని నోటిఫై చేస్తాం అదే గ్రామ సచివాలయంలోనే.
సో ఇట్స్ ఎ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ అనే దాని గురించి ఇంకొక టాపిక్ ఎత్తారు. రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇంతకుముందు కార్డ్ 1 అని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా సులభకరం చేస్తూ కార్డ్ 2 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చింది. త్రూఅవుట్ ది కంట్రీ జరుగుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మోడీ అక్కడే ఉన్నాడు, అమిత్ షా అక్కడే ఉన్నాడు. వాళ్ళ ముందర మాట్లాడమని చెప్పండి. మనం చేసే ప్రతిదీ ఒక రెవల్యూషన్. దేశం మొత్తం మనల్ని ఫాలో అవుతుంది. రేపొద్దున మనం తీసుకొచ్చే చదువుల విప్లవం కూడా, మార్క్ మై వర్డ్, దేశం మొత్తం ఆంధ్ర మోడల్ ఫాలో అవుతారు. మనం తీసుకొచ్చిన వైద్యంలో తీసుకొచ్చిన రిఫార్మ్స్ దేశం మొత్తం ఫాలో అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఎ రిఫార్మ్. ఇక్కడ మనసు పెట్టి జరుగుతూ ఉంది పాలన. సొల్యూషన్ ఇవ్వడం కోసం తాపత్రయపడుతూ అడుగులు వేస్తూ ఉన్నాం. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో జిరాక్స్ కాపీలు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు, ఐవీఆర్ కాల్స్ కలకలం రేపాయి. మరి అసలు నిజాలేంటి? వాస్తవంగా ఏం జరుగుతోంది? జనం మాటల్లోనే. రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్లు ఇస్తారనేసి అబద్ధం మాటలు చెప్తున్నారు అందరూ. అవన్నీ అవాస్తవాలు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో స్వచ్ఛందమైన సేవలు త్వరగా అందిస్తున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్సే మాకందరూ కూడా ప్రజలకు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చోబెట్టి మరి ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇస్తున్నారు. మేము విశాఖపట్నం జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి మేము రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ అంటే జిరాక్స్లు ఇస్తున్నారని చెప్పారు, కానీ అదంతా అపోహ. ఒరిజినల్స్ మాత్రమే మాకు ఇస్తున్నారు. అలాంటి ప్రాబ్లం అయితే ఇక్కడ ఏమి జరగదు. 2.0 జీవో బాగుంది సార్. మేము తయారు చేసుకొచ్చిన డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసి ఒరిజినల్ ఇస్తున్నాం సార్. ఈ సిస్టమ్ బాగుంది సార్. మాకు డాక్యుమెంట్స్ అంతా పక్కా ఒరిజినల్ ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంది. మామూలుగా ఈ సమాచారం వస్తుంది టీవీలో వాటి నుంచి అది శుద్ధ అబద్ధం. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా ఒరిజినల్ దస్తావేజులు మాకు ఇచ్చేసారు. ఏమి టీవీలో వచ్చినాయని అవాస్తవాలు. నెల్లూరు వేపాల వారి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మా ఒరిజినల్ డాక్యుమెంట్ మా చేతికి ఇచ్చారు. ఇక్కడ మాకు ఎటువంటి అసౌకర్యం లేదు, అన్ని సవ్యంగా జరిగింది. నర్సంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ 3 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీన్ని వెంటనే సబ్ రిజిస్టర్ గారు జరిపించి తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు అందజేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరి భూమిపై వారికి సర్వ హక్కులు కల్పించే చట్టం. ఓ అతి పెద్ద సంస్కరణ. భూ సర్వే జరిగి ఆ చట్టం అమల్లోకి రావాలంటే టైం పడుతుంది. 17,000 రెవెన్యూ గ్రామాలుండగా ఇప్పటికే 6,000 గ్రామాల్లో సర్వే ప్రక్రియ జరిగింది. ఏ ఒక్క రైతు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు సీఎం జగన్. కానీ నిండు సభలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని సమర్థించిన టీడీపీ ఇప్పుడు నిందలేస్తోందన్నారు. ఎవరు నిజం, ఎవరు పెత్తందారుల వైపు, ఎవరు పేదల వైపు అనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు. అక్కా చెల్లెమ్మలు అవ్వాతాతల కోసం బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి నగదు. గడప గడపకు సంక్షేమం. చెప్పినట్టు చేసిన నిజాలే బలం. మాట తప్పని మడమ తిప్పని నైజం. పాలనలో విశ్వసనీయత, రాజకీయాల్లో చాణక్యత. స్టేట్ ఈజ్ ఫస్ట్ అనే గట్స్ ఉన్న లీడర్. జనమే బలం. జగన్ అంటే సకల జనుల నమ్మకం. కత్తుల వంతెన లాంటి ఎన్నికల యుద్ధంలో విమర్శల వాడివేడి దేనికి సంకేతం? పవన్ కళ్యాణ్ పై వైరమా? రాజకీయ వ్యూహంలో భాగంగానే విమర్శల? ఎన్నికల క్యాంపెయిన్లో విమర్శల స్థాయి దాటిపోయింది. మీ ప్రత్యర్థులేమో మిమ్మల్ని సైకో, బందిపోటు, నశింపజేయాలని అంటున్నారు. మీరేమో చంద్రముఖి, లకలక అంటున్నారు, పసుపుపతి అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు బీభత్సంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే ఫ్రస్ట్రేషన్తో వస్తున్న ఆర్గ్యుమెంట్స్ అనుకుంటున్నారా? మీరు ఎట్లా చూస్తారో, ప్రజలకు ఏం చెప్తారు? నేను మాట్లాడే ప్రతి మాట చాలా డిగ్నిఫైడ్గానే ఉంటాయి. చంద్రముఖి ఈజ్ నాట్ అబ్యూసివ్ లాంగ్వేజ్. పసుపుపతి ఈజ్ ఆల్సో నాట్ అన్ అబ్యూసివ్ లాంగ్వేజ్. లకలక ఈజ్ నాట్ అన్ అబ్యూసివ్ లాంగ్వేజ్. వాళ్ళ లాంగ్వేజ్ ఈజ్ అబ్యూసివ్ లాంగ్వేజ్. ఆ అబ్యూసివ్ లాంగ్వేజ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ డెస్పరేషన్. నేను ఒకటే అడుగుతున్నాను రజని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఇదిగో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఈ రకంగా మీ జీవితాలు మార్చాను, నేను ఈ రకంగా మీకు మంచి చేశాను,
నా మంచిని చూసి మళ్ళీ నాకు ఓటు వేయండి అని అడగలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వెరస్ ఇక్కడ జగన్ ఏమో ఇటువైపున ఈ 59 నెలల్లో ఇది నేను చేశా, ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్, ఈ జరిగిన మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడుగుతా ఉన్నాడు. తేడా ఇద్దరి మధ్య అది. సో మీరు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ చూస్తే పవన్ కళ్యాణ్ని టూ మచ్గా టార్గెట్ చేస్తున్నారా అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ పేరు పెట్టి పిలవరు, దత్తపుత్రుడు అని ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి అది బ్రాండ్ చేసి పెట్టేస్తారు. సెకండ్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు మీరు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? నేను దత్తపుత్రుడు నేను మీరు ఈ టాపిక్ ఎత్తినారు కాబట్టి నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఇన్ఫ్యాక్ట్ నా స్పీచ్ మొత్తము ఇట్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, హార్డ్లీ టువర్డ్స్ పవన్ కళ్యాణ్. బట్ అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఆర్ దత్తపుత్రుడు, దే ఆర్ టుగెదర్ అండ్ దే ఆర్ పార్ట్నర్స్. ఇట్ ఈస్ విజిబుల్ కాబట్టి ఇంకా ఎక్కువ మైండ్ఫుల్గా ఉండాలి. నువ్వంతటి నువ్వే 5 ఏళ్ళకు ఒకసారి భార్యను మార్చే కార్యక్రమం చేస్తే నిన్ను రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు, నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి నిన్ను రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు కూడా ఇదే మాదిరిగా వాళ్ళు చేయడం మొదలు పెడితే ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, కానీ అది 3, 4 అయిందని అంటే అది అలవాటు. నిన్ను రోల్ మోడల్గా తీసుకుంటే ఆడవాళ్ళ జీవితాలు ఏమవుతాయి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఏమవుతాయి అన్నది జెన్యున్ పాయింట్ అయితే, వాస్తవమైన పాయింట్ అయితే వెంటనే దానిని పాజిటివ్గా తీసుకొని జరిగిన దానికి తప్పు జరిగింది అని చెప్పి క్షమాపణ చెప్పి ఇటువంటి తప్పులు చేసిన దానికి చింతిస్తూ బాధపడాలి. కానీ వెంటనే దానికి రివర్స్గా మాట్లాడడం అన్నది వాళ్ళు చేస్తూ ఉంటే, దత్తపుత్రుడు అనే వ్యక్తిని, సోకాల్డ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఓటు వేసే ముందు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఆలోచన చేయాలి. ఈయన మనస్తత్వం ఈ మాదిరిగా ఉంటే ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా న్యాయం చేయగలుగుతాడా? ఎవ్రీబడి షుడ్ థింక్. రాజకీయాలలో ఒక విలువలు ఉండాలి. విలువలు లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే రాజకీయ వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. ఇట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ మ్యాన్ ఇస్ డూయింగ్. విశ్వసనీయ పాలన అందించామనే విశ్వాసమే జగన్ ధైర్యం. పరిపాలనలో, ఎన్నికల వ్యూహాల్లోనే కాదు, ఢిల్లీతో సత్సంబంధాల్లో జగన్ స్ట్రాటజీ కూడా జాతీయ స్థాయిలో చర్చగా మారింది. కూటమితో జతకట్టిన బీజేపీతో జగన్ వైఖరి ఏంటి? ఒకటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేదా రాజకీయాలు క్లోజ్గా చూసేవాళ్ళు చాలామంది తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే, మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్య ఉన్న ఈక్వేషన్ ఏంటి? బోత్ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ ఈక్వేషన్ అని అంటున్నారు, కానీ పొత్తులు చూస్తేనేమో తెలుగుదేశంతో పెట్టుకొని ఉన్నారు. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. ఇక మీరు మోడీ గారిని అడిగితే బెటర్ కదా, లేకపోతే చంద్రబాబు నాయుడిని అడిగితే బెటర్. ఇప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పొత్తులు పెట్టుకుని, వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళు ఎందుకు పొత్తు పెట్టుకోలేదని నేను సమాధానం చెప్పాలనంటే అది నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అంటే అది కరెక్ట్ కాదు కదా. కానీ అసలు మీకు మోడీకి ఉన్న ఈక్వేషన్ ఏంటి? నేను ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ఆయన ప్రధానమంత్రి దేశానికి, అంతేనా? మోర్ దాన్ దట్ ఏం లేదా? అంతకన్నా ఏముంటుంది రజనీ? ఉండే రిలేషన్షిప్. బోత్ హ్యావ్ వెరీ గుడ్ ఈక్వేషన్, యాజ్ అ పర్సనల్ ఈక్వేషన్ కూడా ఉంది అని చెప్పి బయట ప్రచారం. మనిషిని బట్టి ఉంటుంది రజనీ. అంటే మీకు పొలిటికల్గా విభేదాలు ఉన్నాయి, ఆ పార్టీకి మీ పార్టీకి మధ్య ఎటువంటి సారూప్యత లేదు. సిద్ధాంతపరంగా మాకు బీజేపీకి ఆటోమేటిక్లీ సిద్ధాంతపరమైన విభేదాలు ఎట్లాగూ ఉంటాయి. అందుకనే మేము ఇండివిజువల్గా మేము కంటెస్ట్ చేస్తున్నాం. అక్కడ వాళ్ళు సిద్ధాంతపరంగా వాళ్ళు ఒకటిగా ఉన్నారా లేదా కూడా వాళ్ళ క్లారిటీ లేదు. అక్కడ ఆపర్చునిజం అన్నది వాళ్ళని నడిపిస్తూ ఉంది, డెస్పిరేషన్ అన్నది వాళ్ళని నడిపిస్తూ ఉంది. అంటే జగన్ను ఒక్కరిని ఎదుర్కోలేం అన్న డెస్పిరేషను, మోడీ లేకపోతే మేము ఇబ్బంది అన్న ఆపర్చునిజం ఆ పొత్తును డిఫైన్ చేస్తూ ఉంది. అంతేగాని అక్కడ సిద్ధాంతపరంగా కనీసం వాళ్ళు ఒకటేనా అని అంటే అది కూడా తెలీదు.
ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు ఒక్కొక్క మాదిరిగా ఒక్కొక్క మాట మాట్లాడతాడు. ఎందుకంటే కమిట్మెంట్, ప్రజలకు కమిట్మెంటు లేదు, ఒక మాటకు కమిట్మెంటు లేదు చంద్రబాబు నాయుడు గారితో. 4 రోజుల క్రితం మోడీని ప్రధానమంత్రిని ఇంటర్వ్యూ చేసే అవకాశం దొరికింది. దాంట్లో క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడారు. అడిగిన సందర్భంలో ఆయన 2 విషయాలు క్లియర్గా చెప్పారు. లోక్సభకు ఎన్డీఏని బలోపేతం చేయటం, కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఒక ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంచాలా మార్చాలా అనే దాని మీద ప్రజలు ఆలోచిస్తున్నారు, నిర్ణయం తీసుకోబోతున్నారు, మార్పు నాకు కనిపిస్తుంది అని అన్నారు. మీరు దాని మీద మీరేమైనా రియాక్షన్ ఉందా? ఎలక్షన్స్ అంటే దానికే కదా జరిగేది, ఎలక్షన్ అంటే జరిగేది దానికోసమే కదా. కానీ ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? ప్రజెంట్ ప్రభుత్వాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉంచాలా లేదని ఆలోచిస్తున్నారా, లేదా చంద్రబాబు నాయుడిని ఎంచుకోవాలా లేదా అనేది గురించి ఆలోచిస్తారనుకుంటున్నారు? ఎట్లా ఉంది? మీరు ఏ రకంగా దాన్ని చెప్పినా కూడా రజని, అల్టిమేట్గా దాని సారాంశం అయితే ఒకటే, ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇటువైపున ఒక ఇన్కంబెంట్ గవర్నమెంట్ అంటే ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఓట్లు అడుగుతూ ఉంది. అటువైపున ప్రతిపక్షంలో ఉన్న కూటమి ఓట్లు అడుగుతూ ఉంది. సో ప్రజలు వాళ్ళకు మంచి జరిగి ఉంది అని వాళ్ళు అనుకుంటే, ఆ మంచి కొనసాగాలని వాళ్ళు అనుకుంటే జగన్కు ఓటేస్తారు. రాజకీయం వారసత్వం. ఇండియన్ పాలిటిక్స్ బొమ్మ బొసుల్లాంటివే. వారసత్వం అనేది ఒక అవకాశం మాత్రమే కానీ రాజకీయాల్లో రావడానికి అర్హత కాదు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వారసులు మద్ పవర్ ఫైట్స్, ఫ్యామిలీ సర్కస్ స్టంట్స్ కోకొల్లలు. యూపీలో ములాయం సింగ్, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్, అంతెందుకు పొరుగున తమిళనాడులో కుటుంబ రాజకీయ వివాద కథా చిత్రాలు ఎన్నెన్నో. మరి ఏపీలో ఏం జరుగుతోంది? పార్టీ ముఖ్యమా? పార్టీలో కుటుంబ సౌమ్యమా? ప్రజల్నే కుటుంబంగా భావించే ఔన్నత్యం నాయకుడి పరిణితికి అసలు సిసలు కొలమానం. ఆంధ్రప్రదేశ్లో అత్యంత సెన్సిటివ్గా మారిన అంశానికి సంబంధించి 2 క్వశ్చన్లు అడుగుతాం. మీకు ఇష్టం లేకపోతే డినై కూడా చేయొచ్చు. ఆ క్వశ్చన్లు ఆపేస్తాను. మీ కుటుంబంలో ఏం జరుగుతుంది? చాలామందికి ఉంటుంది, పక్క వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి సహజంగా ప్రతి మనిషికి ఉంటుంది. కానీ మీ కుటుంబంలో బయటకు వచ్చి నేరుగా రాజకీయంగా పరస్పరం విమర్శలు చేసుకోవడంతో పాటు వ్యక్తిగత విమర్శల స్థాయికి వచ్చేసింది ఎందుకు? అన్ఫార్చునేట్గా ఏంటంటే రజనీ, రిలేషన్షిప్స్లోకి ఎప్పుడైతే రాజకీయాలు జొరబడతాయో, ఆ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు లాంటి కుట్రలతో వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే జొరబడతారో అప్పుడు న్యాచురలీ రాజకీయాలలో కుటుంబ రిలేషన్స్లో ఆటోమేటిక్లీ కల్ముషం అనేది వస్తుంది. నీకు మీ తమ్ముడికి కొద్దో గొప్ప, ఏ కుటుంబంలో అయినా కొద్దో గొప్ప కొన్ని చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్సెస్ ఉంటాయి. మీరు రాజకీయాలలో మీరున్నారు, అవతల సేమ్ జనరేషన్లో రాజకీయాల్లోకి ఇంకొకరు రావాలనుకుంటారు. సేమ్ జనరేషన్లో రాజకీయాల్లోకి ఇంతమంది రావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పార్టీ నడిపేటప్పుడు ఒక మెసేజ్ మనం పంపిస్తూ ఉన్నాము, దానివల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. రేపొద్దున నెపోటిజం అంటారు, రేపొద్దున కరప్షన్ అంటారు, రేపొద్దున రకరకాల ఆరోపణలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులు దయచేసి దూరంగానే ఉంటేనే బెటరు. ఎంతమంది ఒకే జనరేషన్ నుంచి రాజకీయాల్లోకి వస్తారు, వద్దు అనే అభిప్రాయం నాకుంది. తప్పేం కాదు అది. కానీ అటువంటి అభిప్రాయం నాకున్నప్పుడు, అటువంటి బలమైన కోరిక అటువైపున ఉన్నప్పుడు, ఆ బలమైన కోరికను ఇటువంటి కుట్రకోణంతో ఉన్న చంద్రబాబు నాయుడు లాంటోడు ఆ రిలేషన్షిప్ని ఇంకా చెడగొట్టి దాన్ని ఇంకా ప్రెసిపిటేట్ చేసి దాన్ని రాజకీయంగా వాళ్ళకు పడేట్టుగా దాన్ని వాడుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్ పార్టీకి నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలా. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్షీట్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ, జగన్ను అంటే వాళ్ళ అన్నను 16 నెలలు జైల్లో పెట్టిన పార్టీ, నా కేసులో పిటిషనర్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యేసు, తెలుగుదేశం పార్టీ లీడర్సు. ఇటువంటి పార్టీకి
కుటుంబ పరంగా కానీ ప్రజల పరంగా కానీ ఎటువంటి మద్దతు ఎక్కడ లేదు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని ఈ పార్టీని ఈమెను అక్కడ పెట్టి రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీని రిమోట్ కంట్రోల్గా ఆపరేట్ చేస్తూ నా చెల్లెనే అక్కడ పెట్టి నాకు సో కాల్డ్ ఓట్స్ అని చెప్పి వీళ్ళంతకు వీళ్ళే ఊహించుకొని నా ఓట్ బ్యాంకును స్ప్లిట్ చేయాలని, స్ప్లిట్ చేసినందువల్ల వాళ్ళకు అది అడ్వాంటేజ్ వస్తుందని ఒక కుట్ర కోణంతో ఆలోచన చేసి ఈమెకు తర్వాత ఏదో అదే రేవంత్ రెడ్డితోనో అదే కాంగ్రెస్ పార్టీతో తర్వాత నీకేదో రాజ్యసభ ఇప్పిస్తామనో ఇంకోటి ఇప్పిస్తామో రకరకాల ఆశలు పెట్టి ఆమెను అక్కడ ముందర పెట్టి తద్వారా నా సోకాల్డ్ ఓటును బ్రేక్ చేసి తద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందాలని చెప్పి ఒక కుట్ర కోణంతో వీళ్ళంతా రాజకీయాలు చేస్తూ ఉండడం ఇది దౌర్భాగ్యమైన పరిస్థితుల మధ్యలో జరుగుతూ ఉంది. మీరు అవకాశం ఇస్తే ఈ పరిస్థితి అంతా ఉండదు కదా అని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. అవకాశం అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను రాజకీయాల్లోకి యాక్సెప్ట్ చేయాలి అంటే నేను రాజ్యసభ అయ్యాలి లేదా నేను లోక్సభ అయ్యాలి. తప్పేమో మళ్ళీ ఏమంటారు? మళ్ళీ మీరే అంటారు, ఇదే నోటుతో మీరే అంటారు, నెపోటిజం అంటారు, కరప్షన్ అంటారు, ఆరోపణలు అంటారు, రకరకాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అనేవాళ్ళు ఎక్కువ అంటారు కదా. కానీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి మైక్ ఇచ్చుకొని మాట్లాడుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది కదా. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే రజని, అల్టిమేట్లీ మనం ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. బట్ మనం తీసుకున్న ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో, మనం తీసుకున్న లైన్ ఏదైతే ఉంటుందో అది క్యారెక్టర్ డిఫైన్ చేస్తుంది. ఇంత కష్టపడి ఈ పార్టీని ఇంతగా బిల్డప్ చేసిన పార్టీని మనమంతకు మనమే తగ్గించే కార్యక్రమం ఎప్పుడూ చేయకూడదు. విభేదాలు ఇంట్లో ఉన్నంత వరకు ఓకే, కానీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి కుటుంబ విషయాలన్నీ బయట రోడ్డు మీద మాట్లాడుకునే పరిస్థితి వస్తున్నప్పుడు మీ విత్ ఇన్ ద ఫ్యామిలీ మీరు ఏమనుకునే పరిస్థితి కనిపిస్తుంది? ఫేస్ చేయటమేనా? ఇప్పుడు చేయగలిగింది ఏముంది రజని? ఒక లెవెల్ దాటిపోయిన తర్వాత, ఒక లెవెల్ దాటేదాకా మనం దాన్ని డిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక లెవెల్ దాటిపోయిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవ్రీబడి నోస్ హర్ స్టాండ్, షీఈస్ అన్ ఇండివిజువల్ బై హర్ సెల్ఫ్. ఆ తర్వాత కూడా ఏమో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, ఆ తర్వాత కూడా ఇదేమంటే అనలేరు కదా. ఎన్నిసార్లు అంటారు? ఒకసారి అంటావు ఫ్రెష్గా వచ్చింది కాబట్టి, ఫ్రెష్గా చేస్తూ ఉంది కాబట్టి ఒకసారి అంటున్నాం. అలా రోజు ఇదే అనలేవు కదా. అటుకు అయిపోయింది. ఆయన ఇండివిజువల్గా ఆయన స్టాండ్ ఆయన తీసుకుంది. ఆయన డెస్టినీ ఆయనకు ఉంటుంది, నా డెస్టినీ నాకు ఉంటుంది. లైక్ చంద్రబాబు నాయుడు, లైక్ పవన్ కళ్యాణ్, షర్మిల కూడా మీ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తారా? రాజకీయ ప్రత్యర్థి అవునా కాదా అన్నది వాళ్ళ నిర్ణయాల వల్ల వాళ్ళు నాకు వ్యతిరేకంగా వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. నేను రాజకీయ ప్రత్యర్థులుగా వాళ్ళను చూడడం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయ పార్టీ కాదని చెప్పదలుచుకున్నారా? మీ కుటుంబ సభ్యులు ఎవరు ఈ పార్టీలో ఫ్యూచర్లో కూడా రారని చెప్పదలుచుకున్నారు? కుటుంబం నుంచి తెచ్చేసరికి ఒకే జనరేషన్ నుంచి తీసుకురావడం వల్ల నువ్వు మంచి కన్నా చెడు జరుగుతుంది. ఏదైనా కానీ డెసిషన్, ఒక నిర్ణయం ఒక పార్టీలో జరిగేసరికి ఆ నిర్ణయం వల్ల పార్టీకి మేలు జరగాల, ఉపయోగపడాలి పార్టీకి. అప్పుడు ఎందుకనంటే ఈ పార్టీ మీద కొన్ని కోట్ల మంది ఆధారపడి ఉన్నారు, కొన్ని లక్షల మంది కార్యకర్తలు, కొన్ని కోట్ల మంది ప్రజలు పార్టీ మీద ఆధారపడి ఉన్నారు. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పార్టీకి మంచి జరగాల, పార్టీకి బలోపేతం కావాలి మనం తీసుకునే నిర్ణయం వల్ల. దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది ఎందుకు? దేవుడు దయ వల్ల నాకు ఈ పదవి వచ్చిన తర్వాత ఈ పదవి దేవుడు నాకు ఎందుకు ఇచ్చినాడు? నేను డబ్బులు సంపాదించుకునే దానికోసం కాదు దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది. నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేదానికి కాదు దేవుడు నాకు ఈ పదవి ఇచ్చింది. దేవుడు ఈ పదవి నాకు ఇచ్చింది ఎందుకనంటే హిస్టరీ క్రియేట్ చేయడం కోసం, పేదవాళ్ళ జీవితాలు మార్చడం కోసం. నా ఆశ, నా కోరిక కూడా చెప్తా ఉన్నా. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, ప్రతి పేదవాడు గుండెల్లో బ్రతికే ఉండాలి. దట్ ఈస్ వాట్ డ్రైవ్స్ మీ ఇంటూ పాలిటిక్స్. ఆ డ్రీము, ఆ కోరిక, ఆ ప్యాషను ఉంది కాబట్టే ఈరోజు హిస్టరీలో ఎవడూ కూడా చేయని విధంగా ఈరోజు పాలన చేయగలుగుతా ఉన్నాం. పేదవాడికి మంచి చేసేదానికోసం వేగంగా అడుగులు వేయగలుగుతున్నాం చిత్తశుద్ధితో. దట్ ఈస్ జగన్.
తండ్రికి తగిన తనయుడు. ఇది అభిమానుల గుండె చప్పుడు. గుండెలో కొలువైన మనసున్న నాయకుడు వైఎస్ఆర్ వారసుడు. అదే ధీమా, అదే స్థైర్యం. వై నాట్ 175? 25 ఎంపీ సీట్లతో కలిపి డబుల్ సెంచరీ టార్గెట్ అని ధీమా. పైగా మంచి జరిగిందని భావిస్తేనే ఓటేయండని చెప్పడం అంటే మాటలు కాదు, బుల్లెట్ మించిన గట్స్ ఉండాలి. మీరు 175, 25 పార్లమెంట్లో 175 అసెంబ్లీలు అంటున్నారు. సో కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, కానీ రియలిస్టిక్గా ఎన్ని వస్తాయని అనుకుంటున్నారు. ఎందుకు రాకూడదు అని అడుగుతాను నేను. ఎందుకు రాకూడదు అంటున్నారు, ఎన్ని వస్తాయని నేను అడుగుతున్నాను. ఎందుకు 175 రాకూడదు అని అడుగుతా ఉన్నారు. నేను డెమోక్రసీలో 50% ఇస్ ద థ్రెష్ హోల్డ్ మార్క్. ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ 50% ఎందుకు దాటకూడదు నేను అడుగుతా ఉన్నా. కరెక్టే, అది మీ ఆశ, మీ కోరిక అయి ఉండొచ్చు. రియలిస్టిక్ ఏంటి, వాట్ ఈస్ జెన్యూన్? నా నమ్మకం అదే. వై నాట్ 175? సో ఇంక్లూడింగ్ కుప్పం, ఇంక్లూడింగ్ మంగళగిరి, వై నాట్? ఈవెన్ పిఠాపురం, వై నాట్? 175కి 175, వై నాట్? 90% ఆఫ్ ది కుటుంబాలకు దేవుడు దయతో మంచి చేయగలిగాం. ఆ అభిమానం ఓటు కింద కన్వర్ట్ కాదా అన్నదే క్వశ్చన్ మార్క్. జగన్ ఉంటే వాళ్ళ పిల్లల చదువులు బాగుపడతాయి. జగన్ ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. జగన్ ఉంటే లంచాల వివక్ష లేకుండా డీబీటీ పాలన జరుగుతుంది. జగన్ ఉంటేనే, జగన్ కొనసాగుతేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. మరి ఇన్ని మంచి ఉన్నప్పుడు వై నాట్ 175? రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తుగడలు వాళ్ళవి. జెండాకు ఓ అజెండా ఉంటుంది. జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరించాలని తపన ఉంటుంది. మరి జగన్ అజెండా ఏంటి? ఒదుగుతూ ఎదగడమే వ్యూహమా? తెలంగాణ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో వేలు పెడుతున్న ఈ తరుణంలో ఆంధ్ర నుంచి మీరు ఎప్పుడైనా తెలంగాణ రాజకీయాల్లోకి విస్తరించడానికి ఎన్ని స్కోపు, అవకాశం, అవసరం ఉందని చెప్పి అనుకుంటున్నారా? మనం వెరీ క్లియర్గా ఉన్నాం రజనీ. మన ఇంట్రెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నా జీవితం చిన్న జీవితం. నా జీవితంలో నేను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు చరిత్రలో మిగిలిపోయేట్టుగా పనులు చేయగలిగితే, నేను చనిపోయినా కూడా వాళ్ళ గుండెల్లో బ్రతకగలిగే అంత మంచి చేయగలిగితే నా జీవితానికి అది చాలు. అంతేగాని ఎక్కడికెక్కడికో పోయి ఏమేమో చేసి అందరితో సత్సంబంధాలు ఉండాలి. చిన్న ఒక క్లుప్తంగా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఒక ప్రైవేట్గా ఎప్పుడు ఎవరు చూడలేదు. ప్రైవేట్ మీన్స్ అంటే జోయల్గానో, లేకపోతే సరదాగానో, ఇంకో చిట్ చాట్ చేస్తూనో, ఫోన్లో మాట్లాడుతూనో, లేకపోతే అందరితో సరదా జోకులు వేస్తూనో చాలా చూసుంటే ఇంటర్నల్గా చూసుంటారు, కానీ విజిబుల్గా ప్రజలు ఎవరు చూడలేదు. ఎందుకని వై సో క్లోజ్డ్? మీరు ఎందుకు క్లోజ్గా ఉంటారు? మీ ప్రైవేట్ లైఫ్ని బయట ప్రపంచానికి ఎందుకు చూపించరు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? ప్రైవేట్ లైఫ్ అనేది పెద్ద ఏం ఉండేది ఏమీ లేదు రజని. ఉండే లైఫే పబ్లిక్ లైఫ్ కానీ ప్రైవేట్ లైఫ్ కానీ ఏదైనా ఉండేది. అల్టిమేట్లీ నేను ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై కిడ్స్. అండ్ జీవితంలో నేను పని తర్వాత ఇంటికి వస్తే, ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళతో టైం గడిపితే సంతోషపడతానే తప్ప నాకేం ఎనీ మూవీస్ చూసే అవకాశం ఉందా? అప్పుడప్పుడు చూస్తారు. అప్పుడప్పుడు టీవీలలో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడప్పుడు వాటిలో ఏదైనా కనపడతా ఉంటే అప్పుడప్పుడు అవి కూడా చూస్తూ ఉంటాయి. తప్పే జరుగుతూ ఉంటాయి. మీ వెనక ఉంటారా? ఇప్పుడు ఈ పోలింగ్లో మీ వెనక ఉండి మీకు ఓటేస్తారా? వేస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అది నాకు దేవుని మీద నమ్మకం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. ఏం జరుగుతుందనేది మీకు కూడా నమ్మకం, విశ్వాసం లేని మీకు కూడా జూన్ 4వ తారీఖు తెలిసిపోతుంది కదా. సో మీరు ప్రజలకి నేరుగా ఈ సందర్భంగా 2019 ఇంటర్వ్యూ అప్పుడు కొన్ని కీలకమైన సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? టీవీ9 తరపు నుంచి, టీవీ9 వీక్షకులు చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి, ఇదిగో ఈ పర్పస్ కోసం నాకు ఓటేయండి, లేదు ఇది చేస్తానని ఓటేయండి, లేదు నేను వైజాగ్లో రాజధాని పెడతాను కాబట్టి ఓటేయండి, లేదు మీకు వెల్ఫేర్ ఇస్తానని ఓటేయండి, ఉద్యోగాలు ఇస్తానని ఏ పాయింట్ మీద చూసి ఓటేయమని చెప్పి అప్పీల్ చేయగలుగుతారు? నేను ఒకటి అడుగుతా.
ఒకటి అపీల్ చేస్తా రజనీ. ఇన్ఫ్యాక్ట్ నాకు ఓటు వేయని వారిని కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తా. అంటే నాకు ఓటు వేయకపోవడానికి వాళ్ళకున్న రకరకాల కారణాలు ఉండొచ్చు. కులం కావచ్చు, వాళ్ళకున్న వాళ్ళ పార్టీల అఫిలియేషన్ కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. బట్ వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళండి, మీ భార్యతో మాట్లాడండి, మీ ఇంట్లో మీ అవ్వాతాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్నపిల్లలు కదా, ఓటు లేదు కదా అని వాళ్ళను పక్కన పెట్టద్దండి. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఇంట్లో ఉన్న ఆడపడుచులతో మాట్లాడండి, అందరితో మాట్లాడి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుంది అన్నది ఒకే ఒక్క అంశం మీ ఓటును గైడ్ చేసేట్టుగా మీరు ఆలోచన చేసి ఓటేయండి. దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ నీడ్ టు సే. థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్మోహన్ రెడ్డి గారు, అండ్ బెస్ట్ ఆఫ్ లక్. మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని, పేద ప్రజలకు మీరు ఏదైతే అష్యూరెన్స్లు ఇస్తున్నారో వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. దట్ ఈస్ జగన్. ఏపీ తన రెస్పాన్సిబిలిటీ, పాలనలో క్రెడిబిలిటీ, ఇచ్చిన హామీలకు అకౌంటబిలిటీ. అందుకే ఏపీ నీడ్స్ వైఎస్ జగన్. హీజ్ ఎ సీఎం ఫ్యాక్టర్ అంటూ మరో హిస్టరీ క్రియేట్ చేసేలా జగన్తో జనంతో ముందడుగు. మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.